నన్ను హిందూ వ్యతిరేక చిత్రించడానికి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు రాముడిని పొగుడుతావు కదా, రాముడికి కృష్ణుడికి సంబంధించినటువంటి ముఖానికి సంబంధించిన చిత్రాన్ని మాట్లాడుతున్నావు కదా. రమణమూర్తికి దగ్గర 2 ముఖాలు ఉంటాయి మిత్రులారా. ఎప్పుడైనా రమణమూర్తి గతంలో ఈ విధంగా కృష్ణుడి యొక్క రాముడి యొక్క బొమ్మల్ని మార్ఫింగ్ చేయడాన్ని సమర్థించాడా? ఎక్కడైనా ప్రదర్శించాడా? ఎక్కడైనా ఈ పని చేశాడా? చేయలేదే. ఆ రోజు ఈ రోజు కూడా దాన్ని తప్పు అని చెప్తున్నాం. ఆ తప్పని వాళ్ళు చెప్పాం. దాంట్లో ఏ వైరుధ్యం ఉంది? నేను ఎక్కడైనా ఇప్పటిదాకా రామునికి భక్తుడిని అని చెప్పలేదు. రామునికి కాదు, ఎవరికీ భక్తుడిని అని చెప్పలేదు. సాయిబాబా సభలకు నేను వెళ్తాను. సాయిబాబా తత్వానికి, వారి యొక్క విప్లవానికి నేను భక్తుడిని, వారి విగ్రహానికి కాదు అని చెప్పాను. రామనవమి ఫంక్షన్లో మొన్ననే హిందువులు ముస్లింలు ఏర్పాటు చేసిన ఫంక్షన్లోనే ప్రధాన అతిథిగా వేలేరు గ్రామంలో ఉన్నాను. అక్కడ కూడా నేను స్ఫూర్తికి భక్తుడిని, మూర్తికి కాదు అని స్పష్టంగా చెప్పాను. అన్ని చోట్ల అనేక హైందవ భక్త కళా సమ్మేళనాలు నిర్వహించినప్పుడు నేను పదే నేను భక్తుణ్ణి కాను, కానీ భక్తి ఉద్యమం పట్ల గౌరవం కలిగిన వాడిని, భక్తి ఉద్యమం యొక్క విలువ తెలిసిన వాడిని, వ్యక్తిగతంగా భక్తుడిని కాను అని చెప్తున్నాను. నేను అజ్ఞాయవాది. నేను నాకే ప్రచారం కావాలనుకుంటే, నాకే ఏదైనా ఒక పాపులారిటీ కావాలనుకుంటే భక్తుడిని అని చెప్పుకోవడం ఈజీ కదా. దొంగ నమస్కారం పెట్టడం ఈజీ కదా. నేను భక్తుడని దొంగ నమస్కారాలు పెడుతున్నానని, లేకపోతే మరొక రకమైనటువంటి జపం చేస్తున్నానని, నాకు సాక్షాత్కారం అయిందని మరేదైనా కబుర్లు చెప్పడం ఈజీ కదా. ఆ కబుర్లు చెప్పి మీ యొక్క ఈ దరిద్రపు రాజకీయ పార్టీలు సమర్థించే సంవత్సరానికి తిరిగితే మాకు కూడా 100 మంది అనుయాయులు వస్తారని మాకు తెలియదు. ఎందుకు ఎదురు చేస్తున్నాం? ఎందుకు ఈ పని చేస్తున్నాం మేము? మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని నేను అడుగుతున్నాను. మేము ఎప్పుడు కూడా మా మనసులో లేని మాట్లాడదలుచుకోలేదు కాబట్టి. రమణమూర్తి మీద మీరు ఎన్ని నిందలను వేయచ్చు, కానీ రమణమూర్తి మనసులో లేని బయటకు చెప్పడానికి నింద మీరు వేయలేరు. నేనన్న ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నాను. రామాయణంలో ఈ అంశాలను నేను విమర్శించాను. రామాయణంలో శూర్పణఖకు సంబంధించి, రాముడు సీతని అరణ్యంలో వదిలివేయడానికి సంబంధించి, శంభుక వధకు సంబంధించి ఈ వీడియో కదా అనేక వీడియోలు నేను మాట్లాడాను. ఎక్కడైనా శంభుక వధ కరెక్ట్ అని కానీ, సీతని వదిలివేయడం న్యాయమైన పని అని కానీ, లేకపోతే శూర్పణఖ ముక్కు చెవులు వేయడం కరెక్ట్ అని కానీ నేను చెప్పుంటే ఖచ్చితంగా నా మాటలు నేను మార్చుకున్నట్టు తప్పు చేస్తుంటే నేను చెప్పలేదు. రాముడి యొక్క గొప్పతనం నువ్వు పొగిడే కదా, పొగిడితే తప్పే ఉంది. నేను ఏ పుస్తకంలో కానీ, ఏ తత్వంలో కానీ, ఏ మూర్తిని కానీ సంపూర్ణంగా వ్యతిరేకించను, సంపూర్ణంగా అనుకూలంగా ఉంటాను. అది నా పాలసీ. ఇది అర్థం కాదు చాలా మందికి. ఇది అర్థం కాదు. రామాయణంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. రామాయణంలో అభ్యంతరకరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవి ప్రక్షిప్తాల ద్వారా వచ్చినాయి, ఎవరు పండితులు పరిష్కరిస్తారు. వచ్చినాయి, వాస్తవంగా వచ్చినాయని చెప్తున్నాను నేను. అందుకని రాముడు చేసినటువంటి గొప్ప విషయాలు నేను ప్రశంసించకుండా ఉండాలా అంటున్నాను. రాముడు రావణాసురుడి యొక్క వధ జరిగిన తర్వాత ఆయన అంత్యక్రియలు చేయమని, ఆయన కూడా నీకులాగే నాకు సోదరుడు అని చెప్పడం అనేది చాలా గొప్ప, మరణాంతాన్ని వారాడు అద్భుతమైనటువంటి విలువ. అది నాకు నచ్చింది. రాముడు ఒక్క మనిషి అయి ఉండి, లక్ష్మణుడు మాత్రమే తోడుగా ఉండి, ఎలాగోలా కొంతమంది మిత్రులు సమకూర్చుకుని ఒక మహా సామ్రాజ్యం మీద దాడికి వెళ్ళడం నాకు నచ్చింది. ఆ పోరాటం, ఇలా చాలా విషయాలు నేను చెప్తాను. అందుకని ప్రతి విషయాన్ని బలపరచమంటే నేను చెప్పలేదా ఆ మాట. నువ్వు చేయి, నీ వైఖరి నీది, నా వైఖరి నాది. నీకేంటి బాధ దాంట్లో? అంచేత నా దగ్గర 2 ముఖాలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు చెప్పాలని అడుగుతున్నాను నేను. షోమి ఈ అబద్ధాలు నేను చెప్పలేదే. ఏ విషయాలైతే అయోధ్యకు సంబంధించి విమర్శ చేస్తాను దానికి నీకు దగ్గర సమాధానం ఉంది. ఈ యూట్యూబర్లు ఎవరు కూడా ఈ ఫోటో మార్చడం, సోనియా గాంధీ ఫోటో మార్చారు, మారిస్తే తప్పండి. సోనియా గాంధీ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటో, మరి ఎవరిదైనా ఫోటో, అఖిలేష్ యాదవ్ ఫోటో దైవాల స్థానంలో పెట్టడం అనేది శుద్ధ తప్పు. నీ దృష్టిలో వస్తే చెప్పు, నేను తప్పని చెప్తాను. ఇక్కడ వినిపిస్తుందా? మోదీ విషయంలో అంటే నువ్వు తప్పనడానికి కూడా నీకు ధైర్యం లేదు. అది తప్పు అని చెప్పడానికి. పూజారులు చచ్చిపోయారా? 1400 కోట్ల రూపాయలని 10 సంవత్సరాల క్రితం నిర్మోహి అక్కడ చెప్పిందా? ముహూర్తం లేకుండా కేవలం ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని గుడిని ఓపెన్ చేశావు. శంకరాచార్యులు దాన్ని తప్పు పట్టారు, మతాచార్యులు తప్పు పట్టారు అని చెప్తే ఇంత బాధ. ఆ రోజు జ్వాలకు సంబంధించినటువంటి సభలో నేను మాట్లాడాను. ఆ వీడియో నేను ఇప్పుడు మీకు మొత్తం వీడియో ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎంత లెంగ్త్ అయినా కూడా. ఎందుకంటే మీరు ఏది మొత్తం చూస్తేనే మీకు ఆర్గ్యుమెంట్ అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. మరొక విషయం ఏంటంటే, జ్వాలకు సంబంధించి ఆ వీడియో ప్లే చేసే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళకి ప్రపంచంలో అన్ని మతాలు అన్యాయం చేశాయని నేను అనుకుంటాను. నా అభిప్రాయం, ఆడవాళ్ళు ఏ మతాన్ని స్థాపించలేదు, ఆడవాళ్ళు ఏ మతానికి స్థాపకులు కాదు. మొత్తం సూత్రాలు వ్యతిరేకంగా రాశారు ఆడవాళ్ళకి. నేను చిన్నప్పుడే మా అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ నువ్వు బాగా పుణ్యం చేస్తున్నావు, చాలా పూజ చేస్తున్నావు, కానీ స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావు?
తాతయ్య స్వర్గానికి వెడితే ఆయనకి రంభావరసి ఉన్నారు, చాలా చిన్నపిల్లలు నాకు తెలియదు. నీకెవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. ఒకవేళ ఆయన వెళ్లకుండా నువ్వు ఒక్కతే స్వర్గానికి వెడితే నీకు కాలక్షేపం కూడా ఉండదు కదా అని అన్నా. ఆమె కర్ర తీసుకుని కొట్టడానికి ట్రై చేసింది, తప్పితే నాకు సమాధానం చెప్పలేదు. ఆడవాళ్ళకి మతాలు ఏవి అనుకూలంగా లేవని నా ఉద్దేశం. మత సూత్రాలని ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. మతంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయి. నెంబర్ 1, వాటిని మేము ఎత్తి పట్టుకుంటాం, శిరస్సిస్తాం. మతంలో ఉన్నటువంటి సమానత్వం, మతంలో ఉన్న నిర్మోహత్వం, మతంలో ఉన్నటువంటి ఏకత్వ భావన మా మతంలో ఉన్నది, దానికి శిరస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో మతంలో అసమానతలు ఉన్నాయి, మతంలో కుల కట్టడలు ఉన్నాయి. వాస్తవం ఉన్నాయా లేవా? మతంలో కుల వివక్ష ఉంది, మతంలో ఆడవాళ్ళు అణచివేతుంది. దీన్ని ఎందుకు బలపరుస్తాం? అంటే ఇలా కుదరదు. నువ్వు వ్యతిరేకించాలి, లేకపోతే అనుకూలంగా ఉండాలి. రాముడిలో కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేదంటే అలా కాకుండా ఎలా చెప్పమంటావు? బాగున్న విషయాల్ని బాగులేని విషయాలు చూపించి బాగున్న విషయాలను తిరస్కరించాలా? నేను చేయలేను. నీకు అర్థం కాదు, నీకు అంత వన్ సైడ్ బ్రెయిన్. రాముడు తిట్టాడు, ఇక్కడ పొగిడాడు, అక్కడ కాదన్నాడు, ఇక్కడ అవునన్నాడు అని బాధపడిపోతారు, గిలగిలగిలాడిపోతున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు ఈ విషయం. ఈ విషయాల మీద ఎప్పుడు నేను చెప్తున్నాను, విజయ విహారం ప్రారంభ దినాల నుంచి కూడా ఉపనిషత్తులు రాశామయ్యా, రామకృష్ణ మిషన్ మీద వ్యాసాలు రాశాము, స్వామి పరమార్థానంద గారు స్పెషల్ ఇష్యూ చేశాం రామకృష్ణ మిషన్ మీద. ఇప్పుడు 3వ సంచిక, మొదటి సంచిక నుంచి మొదలు అసలు కంటిన్యూస్ గా ఉపనిషత్తుల గురించి, మహనీయుల గురించి, రమణ మహర్షి గురించి, అరవిందో గురించి నువ్వు ఎప్పుడు ఊహించుండవు. అలాగే దయానంద సరస్వతి గురించి, నారాయణ గురు గురించి ఎంతమంది పేర్లు చెప్పాలి, రామానుజుల గురించి, అందరి గురించి మేము రాశాం. ఇవాళ కాదే 25 ఏళ్ల క్రితం రాశామే. ఇప్పుడు రమణమూర్తి కొత్తగా ఏం మారాడు? రమణమూర్తి అదే సంచికల్లో ఇదే విధంగా అసమానతను వ్యతిరేకించాడు. ఇప్పుడు అదే పని చేస్తాడు. ఏం బాధ నీకు? అంచేత శిరస్సు కావాలంటే ఖండించండి, కానీ అసమానత్వాన్ని ఏదైతే విద్వేషం ఉందో దాన్ని వ్యతిరేకించకుండా మీరు ఆపలేదు. మేము చెప్తున్నాం, హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవాన్ని ప్రారంభిస్తుంది హెచ్పి అని చెప్పాం మేము. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం, ఆ ప్రజాస్వామ్య విప్లవం పాతది కాదు, కొత్తది కాదు. ఏనాడో ఉపనిషత్తుల్లో ఉన్నది, ఏనాడో వేదంలో ఉన్నది, ఏనాడో వేదంలో చిట్ట చివరి సమానత్వ సూక్తంలో సంగత్యత్వం, సమతత్వం, సమో మనాంసి జానతాం, అద్భుతంగా మన మనసులు సమానంగా ఉండాలి, మనం అందరం అవి సమానంగా తీసుకోవాలి ఫలితాల్ని, మనం అందరం కలిసి నడవాలి. ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయి, దాన్ని కొనసాగిస్తాం. కానీ మధ్యలో నువ్వు వేరు వాడు వేరు, నువ్వు రాకూడదు, నిన్ను లోపలికి రానివో, నీ పిల్లలకు వస్తావు, నీ చెయ్యికి వస్తావు, నువ్వు రాసిన దరిద్ర పుస్తకాలు, స్మృతులు, వ్యాఖ్యానాలు వాటిని వ్యతిరేకించాం. ఆ రోజు వ్యతిరేకించాం, ఇవాళ కూడా వ్యతిరేకిస్తాం. ఏం తప్పని అడుగుతున్నాను నేను. మేము దీనికి కట్టుబడి ఉంటామని చెప్తున్నాను. నువ్వు మమ్మల్ని తిడుతున్నావు కదా అని మేము భయపడిపోయి మతాన్ని వదిలిపెట్టి పారిపోయేవాళ్ళం కాదు. మతాన్ని నీలాంటి రాక్షసుల చేతిలో వదిలిపెడితే వాళ్ళని సర్వనాశనం చేస్తారు. మతం యొక్క విలువల్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మహిళలు, ఎస్టీలు, పీడితులు, తాడితులు ఎవరైతే ఉన్నారో, ఇన్నాళ్ళు మతం చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని మనం సరిదిద్దుకుందాం, ఆ సూత్రాలను పక్కన పెడదాం. కానీ మతంలో ఉన్న గొప్ప విలువలకు మీరు దూరం కాకండి, హిందూ మతానికి దూరం కాకండి అని చెప్తున్నాం. మేము హిందూ మతంలోని గొప్ప విలువలు కాపాడుకుందామని చెప్తున్నాం. హిందూ మతం మాత్రమే కాదండి, ఇస్లాంలో దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పారు, బైబిల్లో దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పారు, బుద్ధిజంలో ఉన్నటువంటి విషయాలు చెప్పారు. నేను మహిళల సభకు వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాను, మహిళలకు ప్రతి మతం అన్యాయం చేసింది, మనకు మతాలేంటి? ఇక్కడ మతం అనేటువంటి శబ్దాన్ని నేను వాడుతున్నప్పుడు ఆ యొక్క కట్టడులు, ఆ యొక్క దుర్మార్గమైనటువంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడుతాను, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ వీడియో ప్లే చేస్తానండి. వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియోలో ఉన్న విషయాలు మొట్టమొదట జ్వాలా సంస్థ గురించి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ వీడియో యాంటీ కమ్యూనిస్ట్ వీడియో. చాలా మంది బాధపడతారు, ఇట్ ఇస్ నాట్ యాంటీ బీజేపీ ఆర్ యాంటీ ఆర్ఎస్ఎస్. ఎందుకంటే వామపక్ష మిత్రులు కూడా చాలా పొరపాట్లు చేశారు. నేను ఫెమినిస్ట్ని, ఇక్కడ ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ వచ్చినప్పుడు ఇప్పుడు కాదు, 1989 నుంచి నేను దాంట్లో భాగంగా ఉన్నానని చెప్తున్నాను మీకు. నేను ఫ్రమ్ ది 89 నేను ఫెమినిస్ట్ని, హిందూ ఫెమినిస్ట్ని, నేను కుల నిర్మూలనవాదిని, క్యాస్ట్ అండ్ హిలేషనిస్ట్ని, హిందూ క్యాస్ట్ అండ్ హిలేషనిస్ట్ని. హిందూ ఫెమినిస్ట్గా ఉండడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. హిందూ మతంలో హిందూ స్త్రీవాదిగా ఉంటే స్త్రీలకు పెద్దపీట వేసి అందరికీ సమానత్వాన్ని చెప్పిందే మా హిందూ మతం, కాబట్టి మేము ఉంటాం. తప్పే ఉంది? హిందూ మతం మొత్తం ఫెమినిజమే, హిందూ మతం మొత్తం స్త్రీవాదమే. తప్పుడు విషయాలంటే పక్కన పెట్టిస్తాం, తప్పుడు విషయాలు ఉన్నాయి పక్కన పెట్టిస్తాం. మూల సూత్రాలు మాత్రం సమానత్వాన్ని ఎత్తిపెట్టాయి. నిర్దోషమి సంబ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత అని చాలా గొప్పగా చెప్పారండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆవు, కుక్క, ఆ కుక్కను తినే చండాలుడు, ఏనుగు అన్ని సమానమే అని చెప్పి, అటువంటి సమానత్వాన్ని నువ్వు గనక అనుష్ఠిస్తే, అటువంటిది సమానత్వం నువ్వు అనుష్ఠిస్తే
నువ్వు ఈ హైవతార్జిత స్వర్గం, ఈ క్షణం స్వర్గానికి వెళ్ళవచ్చు, ఈ క్షణం మోక్షాన్ని గెలుచుకోవచ్చు, ఈ క్షణం బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోవచ్చు అని నా మతం చెప్పింది. ఎవరని చెప్పారంటే ప్రపంచంలో ఈ మాట? ఏమని చెప్పారంటే ఇహైవ అంటే ఈ క్షణం, ఇక్కడే మన చర్చ జరుగుతున్న ఈ హాల్లోనే, ఇక్కడే మన స్వర్గాన్ని, మన యొక్క మోక్షాన్ని మనం పొందవచ్చు. ఎట్లా పొందుతాం? ఇహైవ అంటే ఇక్కడే అర్థం, వేరే అర్థం లేదు. ఇహైవత యజ్ఞత స్వర్గో ఏషాం సామ్య స్థితం మన. ఇటువంటి సమానత్వం నీ మనసులో ఉంటే బ్రాహ్మణుణ్ణి, కుక్కని, చండాలుణ్ణి, ఆవుని నువ్వు అన్నింటినీ సమానంగా చూసేటువంటి మనస్తత్వం నీ గనక వస్తే నీ మనసులో భేదభావం చెరిగిపోతే నిర్దోషమీ సమం బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మం అనే దాంట్లో దోషం లేదు. ఉపనిషత్తు పదే పదే చెప్తుంది. అభేద దర్శనం జ్ఞానం, భేదాలు చూడకపోవడం జ్ఞానం అని చెప్తుంది ఉపనిషత్తు. గీత చెప్తుంది నిర్దోషమీ సమం బ్రహ్మ. బ్రహ్మంలో దోషం లేదు, సమానత్వమే ఉన్నది. తస్మాత్తే బ్రహ్మణి స్థిత. అందువల్ల వారు బ్రహ్మం ఎందు ఉన్నారు. ఎవరు? బ్రాహ్మణుని, కుక్కని, చండాలుని సమానంగా చూసేవాళ్ళు. అందరూ చూస్తున్నారా? పీఠాధిపతులు చూస్తున్నారా? మఠాధిపతులు చూస్తున్నారా? మొన్నే శర్మగారు ఒక ఇంటర్వ్యూలో పూజారులు అందరూ అవడానికి వీల్లేదు, బ్రాహ్మలే అవుతారు, అందరికి మోక్షం కావాలి, హిందూ మతంలో పూజారులు ఎందుకు అవుతారని చెప్పాడు శర్మగారు. మహాపండితుడు ఆయన, గౌరవం ఆయన అంటే. నాకు నీ పేరు కావాలని చెప్పట్లేదు. ఎందుకు చెప్పాను ఆయన? ఏ పూజారులు అవడం అనేది మిగతా కులాల వాళ్ళు అవ్వకూడదా? ఏ మోక్షం అనేది మిగతా వాళ్ళకి కావాలా? ఏ బ్రాహ్మణులకు మోక్షం అక్కర్లేదా? బ్రాహ్మణులకు మోక్షం అక్కర్లేదా? మోక్షం అందరికీ కావాలి, పూజారులు అయ్యే హక్కు అందరికీ ఉండవని చెప్తున్నాం మేము. ఈ కట్టడలను ఖచ్చితంగా బద్దలు చేస్తాం. మీకు బాధగా ఉండొచ్చు ఈ మాట అంటే, నేను హిందూ వ్యతిరేకులంటే ఓకే చూసుకుందాం రవై. హిందూ మతంలో ఈ సూత్రాలు మాకు వ్యతిరేకంగా ఉంటాయి కదా, నువ్వు చెప్పిన విషయాలు ఉంటాయి కదా. ఆ రోజు నేను పేట్రియార్కి, దాన్ని ఏమంటారంటే పితృస్వామి ఏమంటారు తెలుగులో. పురుషాధిపత్యం అంటే ఎక్కువ మందికి అర్థమవుతుంది, నేను అదే పదం వాడతాను. ఈ పితృస్వామ్యాలు నేను వాడిన. పురుషాధిపత్యం అనేటువంటిది మతంలో, అన్ని మతాల్లో ఉంది అని నేను చెప్తూ దానికి సంబంధించిన ప్రసంగం మొట్టమొదట జ్వాల గురించి చెప్పడం. అలాగే కమ్యూనిస్టులు ఫెమినిజం ముందుకు వస్తున్నప్పుడు అనేక సార్లు ఏది ఫెమినిస్టులారా మీ ప్రయాణం పూర్తయిందా అని చెప్పడం కానీ, 3 తరాల పుస్తకం మీద అటాక్ చేయడం కానీ, చరిత్రలో అనేక విషయాలు జరిగినాయి. ఆశ్చర్యం ఏంటంటే వామపక్షవాదులు స్త్రీవాదాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళు ఈ జనరేషన్కి ఆ విషయాలు తెలియకపోవచ్చు. అవన్నీ నా మనసులో ఉన్నాయి. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో మతాలు ఏం ఉపకారం చేసినాయి, ఆ తర్వాత మళ్ళీ స్త్రీవాదం, స్త్రీలు ఏం చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఆ ప్రసంగం సాగుతుంది. ఆ తర్వాత ఈ వాదం అంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లో జరిగింది. అది కూడా చెప్తాను నేను మీకు. యోగి ఆదిత్యనాథ్ గారు ఆ రోజు 2,500,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో పెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని పెడతానని ప్రకటించారు. ఈ సభకు ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ అది. ఈ సభలో ఈ ప్రస్తావనలు వస్తాయి, చాలా మంది తెలియదు, ఇవన్నీ కూడా చెప్పాలి నేను. నాకున్న అభ్యంతరం ఏంటంటే 2,500,000 కోట్ల, నేను ఒక విషయం చెప్తాను. 1949లో అయోధ్యలో చేర్చినటువంటి విగ్రహాలలో కూడా, అయోధ్యలో సాక్షాత్కారమైన అందం పోని, అయోధ్యలో ఆ బాబ్రీ మసీద్ అనే వివాదాస్పద కట్టడం అందం పోని, వివాదాస్పద కట్టడంలో చేర్చినటువంటి విగ్రహాలలో రాముడిది, సీతది కూడా ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు. ఉన్నాయి విగ్రహాలు. ఇప్పుడు అయోధ్యలో సీత విగ్రహం లేదు, అక్కడ సీతాకి రసోయి కూడా వెళ్ళిపోయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు రాముడి యొక్క విగ్రహాన్ని, పోని గుళ్ళో బాలరాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి ఒకటే పెడుతున్నాం, ఓకే టేకెన్. కానీ ఒక రాముడి యొక్క విగ్రహాన్ని, శ్రీరామచంద్రుడిది మేము ప్రపంచంలో ఎత్తైన విగ్రహం 2,500,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని ఆయన చెప్పాడు. నేను ఆ మాట చెప్తూ రాముడు జాతికి ఆయన ప్రతీక సూచన అన్నాడు. నేను అంగీకరించలేదు ఆ విషయాన్ని. క్షమించండి, నేను హిందూనే. హిందూ మతంలో రాముడిని అంగీకరించినటువంటి అనేక శాఖలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తాను. అంచేత హిందూ మతానికి రాముడిని పూజించేటువంటి, రాముని పూజించడం, గౌరవించడం హిందూ మతంలో ప్రధానమైనటువంటి ఒక విషయం కావచ్చు. కానీ అందరూ చేరే వాళ్ళు హిందువులు చాలా మంది ఉన్నారు. మీకు తెలియదేమో విషయం, మీకు తెలియదేమో. మా అధ్యక్షులు అనేక సాంప్రదాయం నుంచి వచ్చారు. 45 సంవత్సరాల సన్యాసి వారు. వారి మాతృభాష ఒరిస్సా. వారి స్కూల్ కూడా వెళ్ళలేదు, కేవలం భిక్షాటన మీద ఉన్నారు. వారి గురువు గారి పూజ్యులు, వారి గురువు గారి వెంబడి తన జీవితాన్ని అంకితం చేసి తిరిగినటువంటి తపస్వి ఈయన. ఇంటింటికి భిక్షాటన మీద, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు భిక్షాటన మీద 45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈయన. ఇటువంటి శాఖ అనేక సాంప్రదాయం. వీళ్ళు రాముడిని పూజించరు, వీళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు. ఏం చేద్దాం? వాళ్ళు కేవలం యజ్ఞాలు యాగాలి. వీళ్ళు హిందువులు కదా. ఒరిస్సా ప్రాంతంలో, ఢెంకనాల్ కేంద్రంగా ఒరిస్సా ప్రాంతంలో, అక్కడ కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానివ్వండి, 1000 మంది సాధువులు అనేక సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పంపించేస్తారు మీరు హిందూ మతం నుంచి? ఆర్య సమాజం ఉన్నది. హిందూ మతానికి ఆపదలు ఉన్నప్పుడు రక్షించినటువంటి స్వామి దయానంద సరస్వతి, ఆయన యొక్క చరిత్రనే 25 సంవత్సరాల క్రితం రాసి కేసులను ఎదుర్కొని బాధపడి ఉన్నాను. ఆ మహానుభావుడు రాముడు, కృష్ణుడు మహా అయితే రాజులు అయి ఉంటారు, గొప్ప రాజులై ఉంటారు, దేవుళ్ళు అయితే కాదు, ఎలా అవుతారు అని అడిగాడు. ఆర్య సమాజం హిందువులు కాదని ప్రకటించేద్దామా? నేను అడుగుతున్నాను. బ్రహ్మ సమాజం ఉంది, వాళ్ళు రాముడిని, లేకపోతే పురాణ హిందూ మతాన్ని మొత్తంగా పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు. పంపించేద్దామా? అయ్యవైకుందారులు పురాణ హిందూ మతాన్ని యథాతథంగా అంగీకరించరు.
మహానుభావ సాంప్రదాయం పురాణ హిందూ మతాన్ని యథాతథంగా తీసుకోదు, అచల సాంప్రదాయం యథాతథంగా తీసుకోదు. నేను చెప్పండి, చాలా పెద్ద లిస్ట్ ఇదంతా కూడా. బసవన్న వేదాలని పురాణాలను యథాతథంగా తీసుకోవడానికి సిద్ధపడలేదు. బసవ సాంప్రదాయం చాలా పెద్దది. కర్ణాటకలో 17% మంది లింగాయతులే ఉన్నారు. పంపించేద్దాం అందరినీ కూడా. ఏం మాట్లాడుతున్నారంటే మీరంతా కూడా, అంటే మీరు చెప్పి జనరలైజేషన్ చేస్తే అయిపోయిందా? నేనేమంటానంటే పురాణ హిందూ, మనకు వేదం ఉంది మొట్టమొదట. వేదం తర్వాత ఉపనిషత్తు వేదం మీద తిరుగుబాటుగా వచ్చింది, కానీ దాని సంప్రదాయంలో భాగంగా దాని వేదాంతమని వేదంలో చిట్టచివరి భాగంగా స్వీకరిస్తున్నారు. మంచిదే. అదేవిధంగా తర్వాత పురాణాలు వచ్చినాయి. ఉపనిషత్తుల పైన నా అవగాహన ఏంటంటే, ఉపనిషత్తులు ఇవాళ మనం ఉన్న కాలం కంటే 5,000 సంవత్సరాల తర్వాతకు వెళ్ళినాయి. 5,000 years నా అంచనా. మానవులు ఎప్పటికైనా అక్కడికి వెళ్తారని అనుకుంటాను నేను. ఉపనిషత్ ఋషులు చాలా అద్భుతమైన తీక్షణమైనటువంటి సత్యశోధన చేశారు. భయం లేదు వాళ్ళకి. మన నెత్తిన ఏదైనా రుద్దాలని వాళ్ళు అనుకోలేదు, ఏదైనా కథలు చెప్పాలని అనుకోలేదు. అటువంటి సంప్రదాయం ప్రపంచంలో ఉపనిషత్తు ఒక మతాన్ని నేను అంగీకరించట్లేదు. ఉపనిషత్తు ఆయన ఏమని చెప్పాడంటే, స్వామి వివేకానందుడు ద ఫ్యూచర్ ఎన్లైటెడ్, ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెడ్ హ్యుమానిటీ అని చెప్పాడు. మతం కాదు, అన్నింటినీ కూడా సమానంగా చూసేటువంటి ఒక స్థితి అని చెప్పాడు. అంతేకాకుండా ప్రపంచంలో అందరూ మానవులు కూడా వికసించిన తర్వాత, గొప్ప ఎన్లైటెడ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా మతం ఉంటుందా? ఏమిటది? ఉపనిషత్తే, వేదాంతమే అనేది. వేదాంత ఈజ్ ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెడ్ హ్యుమానిటీ అని చెప్పాడు మహానుభావుడు. అటువంటిది ఉపనిషత్తు అని. ఉపనిషత్తులో ఎవరినైనా అణిచివేయాలి, తొక్కాలనేవి లేవు. ఏవో కొన్ని ఉండొచ్చు, వాటిని పక్కన పెడతాం. ఉపనిషత్తులు అనగానే మళ్ళీ ప్రతి పుస్తకాన్ని తీసుకుని ప్రతి అక్షరాన్ని బలపరచాలని అనుకోవద్దు. కానీ ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాను. ఉపనిషత్తులో ప్రధానంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సర్వము ఈశ్వరమయ ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం ఈ ఉపనిషత్తులు, సుప్రీంకోర్టు ఒకసారి చెప్పింది ఉపనిషత్తులే భారతదేశం అని చెప్పింది. నేను అంగీకరిస్తున్నాను ఆ విషయాన్ని. ఉపనిషత్తులే భారతదేశం, ఉపనిషత్తులే హిందూ మతం, ఆత్మతత్వమే హిందూ మతం. ఆత్మ అందరి ఆ మతం అక్కడే ఉంటుంది. అంతేకాని ఒక శాఖ మీద ఉండదు అని చెప్తున్నాను నేను. ఈ మాట అన్నందుకు నా మీద మీరు ఆగ్రహిస్తానంటే, నేను శ్రీరాముడిని అవమానించలేదా నాయన? శ్రీరాముడు అంటే అపారమైన గౌరవం నాకు ఉన్నది. శ్రీరామచంద్రుడిని నేను అక్షరతత్వంగా ఆ ప్రసక్తి వచ్చినప్పుడు నమస్కారం పెట్టుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు దాని మీద. కానీ నేను ఎక్కడ దైవాన్ని చూడను. నేను ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు, నేను అజ్ఞేయవాదని చెప్తాను. ఈ పదాలు తెలియదు నీతో ఉన్న ప్రాబ్లం అది. ఓకే బ్రదర్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీ ముందు చెప్తూ, పురాణ హిందూ మతాన్ని అనేక శాఖలు దూరంగా ఉంటున్నాయి. పురాణ హిందూ మతాన్ని అందరూ అంగీకరించట్లేదు చెప్తున్నాను నేను మీకు. వాళ్ళని హిందువుల నుంచి పంపించవద్దు. అంతేత హిందూస్ ఫర్ ప్లూరలిటీ నీకు గతంలో పంపించారు. సిక్కులు గతంలో మేము హిందువులు అనుకునేవారు. ఒక పెద్ద మనిషి అన్యాయంగా గురునానక్ నిందించినప్పుడు కహాసింగ్ నాభా అనేటువంటి ఆయన ఓ పుస్తకం రాసి హమ్ హిందూ నహి అనే బుక్ రాసి వెళ్ళిపోయారు. ఇవాళ సిక్కులు ఎవరైనా అడిగితే మేము హిందువులను ఒప్పుకోరు. ఎందుకంటే వెళ్ళిపోతారు నువ్వు చేస్తే. సత్నామీలు ఉన్నారు, గసిదాసు సాంప్రదాయాలు, రవిదాసీలు ఉన్నారు. వీళ్ళు హిందువుల దాంట్లో మధ్యలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతానికి సిక్కు మతానికి నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి హిందూ అంటే కనుక ఇదే పని చేయాలి, నేను చెప్పిన బొట్టే పెట్టుకోవాలి, నేను చెప్పిన విధంగానే ఉండాలి, లేకపోతే నేను కొడతాను అని అన్నావు అనుకో పారిపోతాను. అంచేత హిందూ మతాన్ని సంకుచితపరచవద్దు, హిందూ మతాన్ని తగ్గించవద్దు, హిందూ మతానికి చుట్టూ గోడలు కట్టవద్దు, లోపల గోడలు కట్టద్దు, బయట కూడా గోడలు కట్టద్దు. ఇది హిందూ మతం యొక్క సమున్నతమైన సాంప్రదాయం. ఈ మాటలు నేను చెప్తూ ఈ దృక్పథాన్ని ఆ రోజు ఈ రోజు కూడా నేను కలిగి ఉన్నాను. ఇక్కడ నేను ఏం విమర్శలు చేశాను?